జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే చాలనుకుంటున్నారా? లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీద, అభివృద్ధి మీద లేశమైన ఆసక్తి ఉందా? ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, తాజాగా మన పాలన మీ సూచన పేరుతోటి జరుగుతున్న సమావేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి మీద ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. ఇంత అవగాహన లోపంతో, ఇంత మెచ్యూరిటీ లేకుండా ఒక అధికారిక సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి బహుశా మరొకరు లేరేమో అని చెప్పి అనిపిస్తుంది ఎవరికైనా ఆయన మాటలు వింటే. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఇండియా ఆకర్షించాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సులభంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు ఉండేలాగా ప్రభుత్వ విధి విధానాలను మార్చాలని చెప్పి తలపెట్టింది. ఇందుకోసం 2014 నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశం మీద పోటీ లాంటిది పెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1గా ఉండటానికి ప్రపంచంలో అన్ని దేశాలు, అట్లాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గత 3-4 ఏళ్లలో ఇండియా ర్యాంకు కూడా చాలా పెరిగిన విషయం తెలుసు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. దీనివల్ల అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎవరు ముందుంటే అక్కడికి పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆంధ్ర, తెలంగాణ కూడా 2 ఏళ్ల క్రితం ఈ విషయంలో హోరాహోరీ తల్లపడిన విషయం కూడా మనకు తెలుసు. అలాంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ గత 3 ఏళ్లలో 2 సార్లు 2016, 2017లో నెంబర్ 1గా, ఒకసారి 2015లో నెంబర్ 2గా ర్యాంక్ సాధించిన విషయం తెలుసు మనకి. కొత్త రాష్ట్రమైన, పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రమైనా కూడా ఏపీ ఈ ర్యాంక్ సాధించడాన్ని దేశవ్యాప్తంగా అందరూ గుర్తించారు. ఫలితంగా పరిశ్రమలు రావటం కూడా మొదలైంది. చాలా పరిశ్రమలు రావడం చూసాం మనం. దీన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చులకనగా మాట్లాడారో చూడండి. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళ? అది ఆశ్చర్యం కలిగించిందా? టాప్ 1, 2, 3 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి చెప్పుకోవడం ఏంటి? అది వాస్తవం కాదా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అర్థం కాలేదా? జగన్ గారు సీఎంగా ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఒకవేళ ఆయనకు అర్థం కాకపోతే రాష్ట్రంలో ఉన్న వందలాది మంది ఐఏఎస్ అధికారుల్ని, అట్లాగే ఏరి కోరి నియమించుకున్న సలహాదారుల్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఆ ర్యాంక్ ఎందుకు వచ్చింది అని. ఇంకా అర్థం కాకపోతే కేంద్రంలో డిఐపిపి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే విభాగం ఉంది. వాళ్ళని అడిగినా కూడా జగన్ గారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకులు ఎట్లా వస్తాయో చెప్తారు. ఇక ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ రావడం పట్ల ఆయనకి ఎందుకు ఆశ్చర్యం కలిగిందో ఒకసారి విందాం. 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్? ఓకే, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటే పరిశ్రమలు పెడితే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు. ఇవి చంద్రబాబు ప్రభుత్వం బాకీ ఉంది ఆయా పరిశ్రమలకి. కాబట్టి నెంబర్ 1 ర్యాంక్ ఎట్లా ఇస్తారు అనేది జగన్ గారి ప్రశ్న. అంటే ఈ విషయం డిఐపిపికి తెలియదా? ఈ ర్యాంకులను ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. డిఐపిపిది ఫెసిలిటేటర్ రోల్. కేంద్రంలో డిఐపిపికి, వరల్డ్ బ్యాంక్కి చంద్రబాబు మీదనో ఆంధ్రప్రదేశ్ మీదనో ప్రత్యేక ప్రేమ ఎందుకు ఉంటాయి? ఒకవేళ ఉన్న అడ్డదిడ్డంగా ర్యాంకులను ఇస్తే మిగతా రాష్ట్రాలు ఊరుకుంటాయా? ఇంతకీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 372 యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఈ ఇన్సెంటివ్స్ కూడా బహుశా ఉండొచ్చు. ఈ 372 యాక్షన్ పాయింట్స్లో 98.3% మార్కులు సాధించి ఏపీ 2017 సంవత్సరానికి ఇండియాలో నంబర్ 1గా నిలిచింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో.
దాన్ని మీరు ఒప్పుకోనంటే అది హాస్యాస్పదం కాదా? ఒకవేళ పారిశ్రామిక ప్రోత్సాహకాలు మొత్తం చంద్రబాబు హయాంలో చెల్లించారనుకోండి, ఈ ప్రభుత్వంలో పెద్దలు ఏమనేవాళ్ళు, పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి కానీ పేదలు ఖర్చు పెట్టడానికి లేవు అని చెప్పి ఆరోపణలు చేసేవాళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు ఇంకా ఏమంటాడు చూడండి. And with that kind of baggage, can anybody claim ease of doing business? వాట్ డస్ దట్ ఈవెన్ మీన్? కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుని ప్రశ్నించడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో? ఇంకా విచిత్రం, తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి నెంబర్ 1 వచ్చిన నేపథ్యంలో అలా మాట్లాడడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ర్యాంక్ వచ్చింది కాబట్టి కడుపు మంటతో మీ రాష్ట్రం మీద మీరే బురద జల్లుకోవడం తప్ప ఇది ఇంకేమన్నా ఉందా? ఇంకా చూద్దాం ముఖ్యమంత్రి గారి అమూల్య అభిప్రాయాలని. That is unfortunately yet the last government, previous government had a way of maneuvering the media. And so andaru ease of doing business antaru, so ease of doing business. Davos ku potaru every year kramam tappakunda every 2 months go in foreign country ki potaru kramam tappakunda. చెప్పిందే అబద్ధాలు చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. అండ్ వీ హ్యావ్ అన్ఫార్చునేట్లీ a negative media, or rather their side positive media, which is అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉంటారు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి ర్యాంక్ రాలేదు, అయినా మీడియా మాత్రం అలా పిక్చర్ ఇస్తోంది అని చెప్పి అంటున్నారా జగన్ గారు? దిస్ ఈజ్ బియాండ్ ఎనీబడీస్ కాంప్రహెన్షన్. సరే, తెలుగు మీడియాని చంద్రబాబు మ్యానిపులేట్ చేశాడు అని చెప్పి అనుకుందాం. మరి ఇదేంటి జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా ఏపీకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని చెప్పి అంటున్నాయి. ఇది అబద్ధమైతే స్వయంగా మీ ప్రభుత్వంలోని ఏపీ ఇండస్ట్రీస్ వెబ్సైట్లో ఎందుకు ఇంత ఘనంగా రాసుకున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని? ఇంత సెల్ఫ్ హేట్రెడ్ ఉన్న రాష్ట్రాన్ని, తాను నాయకత్వం వహిస్తున్న రాష్ట్రం పైన తానే బురద జల్లే ముఖ్యమంత్రిని ఇంతకు మునుపెన్నడు బహుశా ఎవరు చూసి ఉండరు. 2017 తర్వాత ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్ని ఇంకా ప్రకటించలేదు. 2018లో ప్రకటించారు 2017 ర్యాంకుని. ఈ జగన్ గారి మాటలని చూస్తే ఇక ఈ ర్యాంకుల గురించి వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే ఉండడని చెప్పి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.